నమస్తే, వెల్కమ్ టు వీటెన్ టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్లమెంట్ ఆస్పిరెంట్ రాయపురం సాంబయ్య గారు వరంగల్లో తెలంగాణ తల్లి సోనియా గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ఏఐసిసి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున గారికి, తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారికి, శ్రీ రాహుల్ గాంధీ గారికి, శ్రీ ప్రియాంక గాంధీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర మంత్రి మండలికి, ఎమ్మెల్యేకు తెలంగాణ రాష్ట్ర ఎరుకల ఏకలవ్య ప్రజా తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై ఏకలవ్య, జై ఏకలవ్య, జై సోనియా గాంధీ, జై రేవంత్ రెడ్డి. నిన్న రేవంత్ రెడ్డి గారు మరియు మన మంత్రివర్గం తెలంగాణ రాష్ట్రంలో ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నందుకు మంత్రివర్గానికి, ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఏకలవ్య సామాజిక వర్గం నుంచి గత 10 సంవత్సరాల నుంచి కష్టపడుతుంటూ అనేక దఫాలుగా 10 సంవత్సరాల నుంచి ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి పెద్దలు కొప్పల రాజు గారిని, గతంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, గతంలో ఉన్న రాహుల్ గాంధీ గారిని, గతంలో ఉన్న కుంతియా గారిని, అనేక బట్టి విక్రమార్క గారిని, అనేక నాయకులను కలిసి వేడుకోవడంగా 10 ఏళ్లకు